బ్రదర్ 'పుష్ప 2' నుంచి మనకి అల్లు ఫ్యాన్స్‌కి అలాగే మెగా ఫ్యాన్స్‌కి వార్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సో, ఆ వార్స్ జరుగుతున్నా కూడా అల్లు అర్జున్ కావచ్చు, అలాగే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా కావచ్చు ఎవ్వరూ స్పందించలేదు. సో, మేమందరం ఒకటే అని అయితే ఎవరైతే చెప్పలేదు. కాకపోతే ఒక పబ్లిక్ మీట్‌లో పవన్ కళ్యాణ్ వచ్చేసి అల్లు అర్జున్ గారి ప్రస్తావన తీసుకొనొచ్చారు. అండ్ అలాగే మనకి టికెట్స్ హైక్స్ పెంచారని చెప్పేసి ట్వీట్ ద్వారా థ్యాంక్స్ అయితే అల్లు అర్జున్ అయితే చెప్పాడు. అయినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ట్రోల్ చేయడం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ని రివర్స్ ట్రోల్ చేయడం అయితే జరుగుతూనే ఉంది. సో మనకి నిన్న సక్సెస్ మీట్ అయితే 'పుష్ప 2' వాళ్ళు అయితే ప్లాన్ అయితే చేశారు. అక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలకు థ్యాంక్స్ చెప్పి, అలాగే మన డిప్యూటీ సీఎంకి చాలా క్యూట్గా మన పుష్పరాజ్ అల్లు అర్జున్ వచ్చేసి థ్యాంక్స్ అయితే చెప్పాడనమాట. సో పర్సనల్గా పవన్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అని అయితే చెప్పాడు. ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. సో మనకి అల్లు అర్జున్కి వరుసకి మామైనా కూడా పవన్ కళ్యాణ్ని బాబాయ్ అని అయితే పిలుస్తాడనమాట. దీని మీద చాలామంది అయితే మాట్లాడుతున్నారు, వరుసలు కూడా మర్చిపోయాడు, అది ఇది కళ్ళు నెత్తికి ఎక్కిపోయి వరుస కూడా మర్చిపోయాడు అల్లు అర్జున్ అని చెప్పేసి. కాదు, అదేంటంటే చిన్నప్పటి నుంచి చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వాళ్ళ ఇళ్ళలో పిల్లల్లాగే పెరిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ని బాబాయ్ అనేది పిలవడం అనేది అలవాటు అనమాట అల్లు అర్జున్కి. సో కాబట్టి పవన్ కళ్యాణ్ని బాబాయ్ అని అయితే పిలిచాడు. సో ఇదంతా ఒక ఘట్టం అయితే నేనైతే ఒకటైతే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అని అయితే చాలా బాగా అయితే చెప్పారు అల్లు అర్జున్ అన్న. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా కూల్ అయితే అయ్యారు. సో ఒకరి మధ్యలో ఒకరి ఏమి లేవు అని చెప్పేసి ఓకే మూవ్ ఆన్ అవుదాం, ఇంకా ట్రోల్స్ అయితే తగ్గిద్దాం అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది అదే పట్టు అయితే పట్టుకొని ఉన్నారు. కానీ ఈ థ్యాంక్స్ అయితే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. సో ఫ్యాన్స్ గొడవలు పడుతున్నారు అన్నప్పుడే కానీ ఎవరో ఒకరు జోక్యం చేసుకుని ఇలాంటివి ఏమి లేవు అని చెప్పేసి బహిరంగంగా చెప్తే బాగైతే ఉంటుంది. సో ఎందుకంటే ఒక మూవీ అనేది అందరు ఆదరించేది, అండ్ అలాగే ఆ మూవీని అందరు ఆదరిస్తేనే కలెక్షన్స్ వస్తాయి. అండ్ ఒక మూవీని తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, ఒక జాతర పండగలాగా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. కాబట్టి ఆ పండగ సెలబ్రేట్లో ఇలాంటివి చిన్న చిన్నవి లేకుండా ఉంటే బాగుంటుంది. కానీ మన హీరోలు అయితే అవన్నీ పట్టించుకోరు. సో వాళ్ళకి ఆ కాంట్రవర్సీస్ ఉంటే వాళ్ళ గురించి ఇది ఉంటుందనో, లేకపోతే అలాంటివన్నీ కానీ పబ్లిక్లో వచ్చి చెప్తూ ఉంటే వాళ్ళ క్రేజ్ ఎక్కడైనా తగ్గుతుందనో, ఇలాంటివి ఏవైనా సరే మనుషుల్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి అలా వదిలేస్తారో మనకైతే అర్థం కాదు. కానీ చాలా టైంలో చాలా స్టేజ్లో మేమంతా ఒకటే అని చెప్తారు. కానీ ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు వచ్చేసి మేమంతా ఒకటే అని అయితే చెప్పరనమాట. సో ఇలాంటివి ఏవైనా మనకి తెలిసినప్పుడు ముందుకు వచ్చి ప్రెస్ మీటో లేకపోతే ఏదో ఒకటి ఒక చిన్న వీడియోనో ఒక ట్వీటో మేమంతా ఒకటే, అలాంటివి ఏం లేవు అనేది పెడితే మన టాలీవుడ్ అంతా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో మనకి మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళు చాలాసార్లు కలిసి అంతా ఒకటే అన్నా కూడా ఫ్యాన్స్ మధ్యలో వార్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అల్లుకి, మెగా ఫ్యామిలీకి మధ్యలోనే వార్స్ అయితే వచ్చిందనమాట. అల్లు అర్జున్ థ్యాంక్స్ అయితే పవన్ కళ్యాణ్ అన్న చెప్పారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.